Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. నెల్లూరులో నారాయణ గెలుపు కష్టమేనా అనే ఒక లైన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి గురించి మనం ఆయన నామినేషన్ వేశారు కదా. సో ఎందుకు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయాల్సిన సిచ్యువేషనా, లేకపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేశారా సీట్ ని అనే విషయాల గురించి ఒకసారి డిస్కస్. అంటే దీనికి చాలా మనం పూర్వరంగం సిద్ధం చేసుకోవాలి. చెప్పాలంటే వాస్తవానికి నెల్లూరులో అసలు ఏ నివేదిక తీసుకున్నా అసలు వైసీపీ వాళ్ళ వ్యక్తిగత నివేదికలు, వాళ్ళు తెప్పించుకుంటున్న వ్యక్తిగత నివేదికల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పి నారాయణ గారు ఘన విజయం సాధిస్తారనే ఫస్ట్ అంతా అదే ఉంది. ఇప్పటికీ వాస్తవానికి ఉంది, ఇప్పటి వరకు ఉంది. అక్కడ ఖలీల్ అహ్మద్ వైకాపా అభ్యర్థి, అసలు ఒక దశలో మీకు వైకాపా అభ్యర్థిని మార్చేద్దామని కూడా అనుకున్నారు. ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఖలీల్ అహ్మద్ ప్రచారంలో కూడా ఉండంగా ఒక దశలో అసలు ఖలీల్ అహ్మద్ సరిపోవటం లేదు, ఖలీల్ అహ్మద్ని మార్చేద్దామని కూడా అనుకున్నారు. మీకు నారాయణ గారి అర్ధాంగి కావచ్చు, నారాయణ గారి కుమార్తె కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్రచారం, వాళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆ ఎండల్లో పడి వాళ్ళు తిరగడం అనేది సాధారణమైన విషయం కాదు. కాబట్టి సానుభూతి ఉంది. పైగా 2000 ఓట్ల తేడాతోనే 2019 ఎన్నికల్లో మీకు నారాయణ గారు ఓడిపోయింది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నారాయణ గారు ఘన విజయం సాధిస్తున్నారని అందరూ భావిస్తే, అసలు నామినేషన్ల రోజు మీకు ఎవరు ఊహించినటువంటి ట్విస్టు దేశాయి శెట్టి హనుమంతరావు అనేటటువంటి ఒక ప్రముఖ న్యాయవాది ఇచ్చారు. హూ ఈజ్ దిస్ దేశాయి శెట్టి హనుమంతరావు? ఈ దేశాయి శెట్టి హనుమంతరావు ఎవరు అని ఒకసారి పూర్వాపరాలకు వెళితే 2002 మీకు నెల్లూరు న్యాయవాదుల సంఘం, తెలుగుదేశానికి సంబంధించిన న్యాయవాదుల న్యాయ విభాగం ఏదైతే దానికి అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అంత క్రితం ఆయన సుప్రసిద్ధ న్యాయవాది నెల్లూరులో. ఓకే. ఆ ప్రయాణం ప్రారంభమైన తర్వాత వారు వివిధ దశలలో, వివిధ హోదాలలో ఎదుగుతూ వచ్చారు. తెలుగుదేశం 2004లో అధికారం కోల్పోయినా కూడా మీకు తెలుగుదేశం పార్టీతోనే ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగించారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమిస్తూ ఆర్థికంగా తాను న్యాయవాదిగా ఏదైతే ఆ వృత్తిలో ఆయన సంపాదించుకుంటున్నటువంటి పేరు కావచ్చు, హోదా కావచ్చు, ఆ సంపాదన కావచ్చు, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఖర్చు పెడుతూ ఆయన 2009లో పోటీ చేయాలని ప్రయత్నించారు. ఓకే. 2004 ఎన్నికల్లో ప్రయత్నించారు, చంద్రబాబు నాయుడు గారిని కోరారు. 2009 ఎన్నికల్లో కోరారు, సాధ్యపడలా. ఆ తర్వాత ఏమైందంటే 2007 చిత్తూరు, నెల్లూరు పట్టభద్రుల నియోజకవర్గం అది శాసనమండలి ఎన్నికలకి పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. 2011 మరొకమారు పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ 2007-11 ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ ప్రభంజనం ఉన్నటువంటి ఒక సమయం. 2009లో పోటీ చేస్తానని అడిగారు నెల్లూరుకి, అప్పుడు కుదరకపోతే 2011 మరొకమారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఎన్నికల్లో నించుని అసలు కనీవిని ఎరుగని వ్యయప్రయాసాలు చేసి విధేయుడు అనమాట. పార్టీకి ఈజ్ ఎ వెరీ కమిటెడ్ పర్సనాలిటీ, కమిటెడ్ లీడర్ అండ్ ఆల్సో వెరీ నోన్ పర్సనాలిటీ నెల్లూరు డిస్టిక్ అండ్ ఆల్సో నెల్లూరు సిటీ. తర్వాత మీకు ఏమైందంటే 2014 ఎన్నికలకి మీకు నారాయణ గారి రాజకీయ రంగ ప్రవేశం పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా వారు వచ్చేశారు. తెలుగుదేశానికి అయితే పోటీ చేయాలి నారాయణ గారు. చాలా వ్యూహాత్మకంగా వారు శాసనమండలి ద్వారా ఎన్నికయ్యి ఆ తర్వాత రాష్ట్రమంత్రి అయ్యి పూర్తిగా 5 సంవత్సరాలు రాష్ట్రమంత్రిగా వారు కొనసాగి ఇది ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏమైందంటే 2017లో మరొకమారు పట్టభద్రుల ఈ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికలు జరిగి ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచేటటువంటి పరిస్థితుల్లో నాకు అవకాశం ఇవ్వమని దేశాయి శెట్టి హనుమంతరావు గారు కోరినా నారాయణ గారు పడనివ్వాల. నారాయణ గారు అవకాశం దేశాయి శెట్టి హనుమంతరావు గారికి ఇవ్వాలి. ఎందుకు? ఇరువురు ఒకే సామాజిక వర్గం కాబట్టి. ఈ సామాజిక వర్గం నుంచి నేను మాత్రమే ఉండాలని నారాయణ గారు అనుకున్నారేమో మనకు తెలియదు కాబట్టి. అంటే ఆయనే వేరే వాళ్ళ విషయంలో కూడా జోక్యం చేసుకుని చెప్తారు ఆయన విషయం గురించి. మరి మీకు న్యాయవాదుల నుంచి వాస్తవానికి ఒకసారి చూస్తే ఏంటంటే న్యాయవాదులు శాసనసభ్యులైనటువంటి చరిత్ర నెల్లూరులో ఉంది. రేబాల దశరథరామరెడ్డి గారు, ఆ తర్వాత అన్నదాత మాధవరావు గారు, ఇట్లా. ఆ తర్వాత ఏంటంటే మీకు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళలో మువ్వల వెంకటనారాయణ గారిని బలిజ సామాజిక వర్గమే కావాలి, వారు 85 ఎన్నికల్లో వారు పోటీ చేశారు కావాలి నుంచి. ఆ తర్వాత చెంచలబాబు యాదవ్ గారిని వారు జిల్లా పరిషత్తు చైర్మన్ కూడా చేసినట్టున్నారు. వారు యాదవ్ సామాజిక న్యాయవాదులు వీళ్ళంతా. అట్లా ఏంటంటే దేశాయి శెట్టి హనుమంతరావు గారు తనకు ఒక అవకాశం వస్తుంది తెలుగుదేశం పార్టీలను ఆశించారు. తర్వాత 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి
నేను పోటీ చేస్తానని హనుమంతరావు గారు కోరారు. నేను పోటీ చేస్తాను, నారాయణ గారు మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి, మీరు శాసనమండలి సభ్యులు, నేను పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఒక గాడ్ ఫాదర్ లాగా మాకు వెన్నుదన్ను నిలబడి మాకు అండదండలు అందించండి. మీ స్థాయి ఏంటి, నెల్లూరు ఎంపీగా పోటీ చేసే స్థాయి, మీ ఆర్థికపరమైన, సామాజికపరమైన, రాజకీయపరమైన, సాంఘిక హోదా ఏంటంటే నెల్లూరు ఎంపీగా పోటీ చేయొచ్చు, మీరు రాజ్యసభకు వెళ్ళొచ్చు, అది మీ స్థాయి అని దేశాశెట్టి హనుమంతరావు గారు వీరిని కోరినా వీరు లేదు ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానని వారు పోటీ చేయటం, ఓడిపోవటం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ సమయంలో కూడా దేశాశెట్టి హనుమంతరావు గారు పార్టీని వీడి వెళ్ళిపోలేదు, పార్టీలోనే కొనసాగారు. నారాయణ గారి ఎన్నికల సందర్భంగా తన వ్యక్తిగత వ్యయం కూడా తానే భరించి, ఆ ఎన్నికల సమయంలో వ్యక్తిగతంగా మన ఖర్చులు ఉంటాయి కదా, మనకి అవన్నీ కూడా ఆయనే భరించుకొని, ఆయనే సహించుకొని, నారాయణ గారి నుంచి ఏమి ఆశించకుండా ఒకవేళ వాళ్ళు పంపిస్తే తీసుకుందాము లేకపోతే లేదని, అంటే అంతటి సౌమనస్కుడు, సౌహార్ద హృదయుడు అని చెప్పచ్చు దేశాశెట్టి హనుమంతరావు. మనిషి కూడా మృదు స్వభావి, సౌమ్యులు, న్యాయవాదిగా చాలా పేరున్నటువంటి గొప్ప న్యాయవాది. చాలా జటిలమైనటువంటి కేసుల్ని పరిష్కరించి వాటిలో అసలు ఈ కేసుల్లో నుంచి అసలు బయటపడతారనేటటువంటి కేసుల్లో విజయం సాధించినటువంటి ఒక న్యాయవాది దేశాశెట్టి హనుమంతరావు. అంటే ఇంత సాఫ్ట్ గా ఉన్న పర్సన్ అని మీరు చెప్తున్నారు, పార్టీకి విధేయులు అని చెప్తున్నారు. అంటే ఒక బోన్లో ఒక దగ్గర పెట్టేస్తే రూమ్ లో పిల్లి కూడా పుల్లవుద్ది అన్నట్టు ఆయన అణుచుకొని అవకాశం ఇవ్వకుండా, ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తే మీకు అవకాశం కల్పించకపోవడం వేరే విషయం. మీకు తగినటువంటి సముచిత స్థానము, సపోర్ట్ చేసినప్పుడు మళ్ళీ అది ఇస్తే ఏమవుతుందంటే మీరు మీ అహం సంతృప్తి చెందుతుంది ముందు. అది కూడా ఇక్కడ లేనప్పుడు ఏంటంటే, నేను మోనార్క్ని అనేటటువంటి పద్ధతిలో నారాయణ గారు వెళ్తున్నారు, దాన్ని చూసి ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వీరు నామినేషన్ వేయటం, నామినేషన్ వేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగటం, ఇటువంటివన్నీ ఒక్కసారిగా నెల్లూరు నగరాన్ని అలకల్లోలం చేసి, అంటే బేసికల్గా ఒకే సామాజిక వర్గం, ఇద్దరు బలిజలే, ఖచ్చితంగా ఓట్లలో ఖచ్చితంగా, ఎందుకంటే వీరు ఎంత క్రితం ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఈయన శాసనమండలికి పోటీ చేసినటువంటి అనుభవం ఈయనకు ఉంది, ఓటర్ల మనస్తత్వం తెలుసు. ఈయనప్పుడు ఓటర్ల దగ్గరికి వెళ్ళి తన గాథంతా వినిపించారనుకోండి దేశాశెట్టి హనుమంతరావు, ఆయన బంధుబలగాలు ఉంటాయి కదా, వస్తాయి ఓట్లు, ఏ ఓట్లు వస్తాయి, తెలుగుదేశం ఓట్లే కదా వస్తాయి, చీలికి తెలుగుదేశం ఓట్లలోనే కదా వస్తాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ప్లస్ చేయాలంటే మరి ఇట్లానే చేయాలి కదా. అంటే ఇక్కడ ఈయన నాకు అవకాశం ఇవ్వలేదు, ఇంత విధేయుడు నన్ను గుర్తించలేదు అనే పాయింట్ లో అంచుకొని ఇంకా చాలు అని అనుకున్నారు. సొంత ఏమంటారు, వాళ్ళు ఏది చేస్తే సేమ్ అదే చేశారు ఈయన కూడా. అంటే నిజానికి ఇప్పుడు టఫ్ ఫైట్ అని చెప్పడానికి కూడా లేనంత సిచ్యువేషన్ వస్తుంది అంటారా? ఖచ్చితంగా పాజిటివిటీ అటు వెళ్ళిపోతుంది, వైసీపీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అంత టఫ్. ఇప్పుడు నామినేషన్ ఎప్పుడైనా అదే నామినేషన్ ఎప్పుడైనా ఇంత చేంజ్ తీసుకొస్తుంది అంటానికి మాత్రం ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో మొత్తానికి నెల్లూరులో ఏం జరుగుతుంది, నారాయణ గెలుపు చాలా ఈజీయా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ దేశాశెట్టి హనుమంతరావు గారు నామినేషన్ వేయడం. ఖచ్చితంగా ఆయన ఇప్పటివరకు పార్టీగా విధేయుడిగా ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ భూస్థాపితం ఆ ఏరియాలో ఈ ఎలక్షన్కి సంబంధించి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కదా శ్రీకాంత్ గారు? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.